అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. నేను కావలి నుండి మాట్లాడుతున్నాను. నేను 2020లో వచ్చాను మెడిటేషన్లోకి. 2020లో అసలు నేను రావడమే ఒక మిరాకిల్గా వచ్చాను ధ్యానంలోకి. ఏమిటి అంటే ఎక్కువ అనారోగ్యంతోనూ మళ్ళీ కుటుంబ సభ్యులతో ఎక్కువ ఇబ్బందులతోనూ ఉండి వచ్చాను. అనారోగ్యము అంటే నడుములు విపరీతంగా ఆపరేషన్ అయింది, అది సక్సెస్ అవ్వలేదు. బాగా నడుము నొప్పులతోటి ఎక్కువ ఉండేది. చిన్న పని అయినా పెద్ద పని అయినా కొద్దిసేపు నిలబడుకోవడం అయినా చాలా ఇబ్బందిగా ఉండేది. మళ్ళీ మోకాళ్ళ నొప్పులు, మళ్ళీ థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఒకటి కాదు ఎన్నో అట్లాంటివి చాలా రకాలుగా అనారోగ్యాలతో ఉండేది. అలాగే కుటుంబ సభ్యులు కూడాను, మా ఆయన నేను అసలు చాలా ఫ్రెండ్లీగా స్నేహంగా చాలా ప్రేమగా ఉండేవాళ్ళమి. అలాంటిది మా ఆయనకి నాకు కూడాను మనస్పర్ధలు రావడం మొదలయ్యేటప్పుడు ఇంకా అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము 3 అక్క చెల్లెళ్ళమి. నేను చిన్నదాన్ని, 2 అక్కయ్యలు ఉన్నారు, అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు కూడా లేరు. వాళ్ళు కూడా ఆ సమయంలో నాకు వ్యతిరేకంగా తయారయ్యారు, మా అక్కయ్య వాళ్ళు కూడాను. ఇంకప్పుడు అసలు నాకు ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెయ్యాలి, అసలు నాకు ఒక బాధ కలిగిన ఎవరికి చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి అయిపోయి నేను ఒక్కదానిగా మిగిలిపోయాను అన్న ఒక థాట్లో ఉండిపోయి చాలా బాధగా ఉండేది. ఎప్పుడు ఏడుపులు గోల, అసలు ఒక్కటి కాదు. ఇంకా నేను చనిపోవడమే బెటరు, ఇంక నేను దీన్ని గెయిన్ చేసుకోలేను అని చెప్పేసి డిసైడ్ అయ్యి నేను చనిపోదామని చాలా రకాలుగా ప్రయత్నించాను. ఎలికల మందు తిన్నామని, మళ్ళీ పురుగుల మందు తిన్నామని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తే అవేవి సక్సెస్ కాలేదు. ఆ విధంగా నేను ఇంకా ఇవన్నీ నాకు అందుబాటులోకి రావడం లేదు. ట్రైన్ కింద పడి చచ్చిపోదాము అని డిసైడ్ అయ్యాను. ఇంకా ట్రైన్ దగ్గరికి వెళ్తుంటే నా లోపల నుండి, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నీకు వాళ్ళందరితోటి దారులన్నీ కట్ అయిపోయాయి ఆటోమేటిక్గా, నీకోసం అనేది ఒక దారి ఉంది, ఆ దారిలోనే నువ్వు వెళ్ళాలి, అది అందుకోసమే ఇవన్నీ కట్ అయ్యాయి అని చెప్పడం జరుగుతుంది. అసలు అది ఎక్కడి నుండి చెప్తుందో నాకు తెలియలేదు. అది ఎవరు చెప్తున్నారు అని వెనక ముందు అంతా చూస్తే ఎవ్వరూ లేరు, నా ఒక్కదానికే వినబడుతుంది. అసలు ఎక్కడి నుండి వస్తుంది ఈ మాటలు అని చెప్పేసి నాకు పెద్ద సందేహం వచ్చింది. ఎప్పుడో కృష్ణుడు పుట్టినప్పుడు ఆకాశవాణి చెప్పింది అని బుక్కుల్లో సినిమాలలో విన్నాం, కానీ ఇంకెక్కడ ఎవరు మనిషి లేకుండా మాటలు వినపడ్డాయి విన్నారు అని నేను ఎప్పుడూ వినలేదు. ఇదేమన్నా దెయ్యమేమో అనుకున్నాను, దెయ్యం ఏమైనా ఉందేమో నాలో, నేను చచ్చిపోతే అది కూడా చచ్చిపోవాలని డిసైడ్ అయ్యి అది వద్దంటుందేమో అనుకొని వెనక్కి వచ్చేసాను. మళ్ళీ 2 రోజులు దాని తర్వాత మళ్ళీ నేను అదే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈసారి ఏడ్చినట్టు, నీకు ఈ శరీరం కావాలి, ఈ శరీరంతో నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, చనిపోవాల్సిన అవసరం లేదు, వద్దు వద్దు అని ఒక ఏడ్చినట్టు, చిన్నపిల్లలు కదా తల్లి ఎక్కడికైనా వదిలిపెట్టి వెళ్తుంటే ఎలా ఏడ్చి ఎలా ఎంట పడతారో ఆ విధంగా అది ఏడ్చినట్టు చెప్తా ఉంది లోపల నుండి. అది లోపల నుండి అనే సంగతి కూడా నాకు తెలియదు అప్పుడు. ఇంకా ఆ విధంగా ఉంటే ఏంటి నేను చచ్చిపోదామని నేను అనుకుంటే ఇది దెయ్యం ఏంటో నా ఎంట పడుంది, నేను చచ్చిపోతే అది కూడా చచ్చిపోవాలని దిగులు పడి నన్ను ఇలా చేస్తుందేమో నన్ను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఇంకా అలా 2-3 రోజుల తర్వాత ఎప్పుడో నా చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేది, ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఏంది అని అడిగితే నాకేంటో ఇలాగా వినబడుతుంది, ఏంటో చచ్చిపోవద్దు అని, ఇది అసలు ఏంటి అని నాకు అర్థం కావడం లేదు, అది అడుగుదామని మిమ్మల్ని ఫోన్ చేశాను అంటే, అప్పుడు మీ ఊర్లో పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని ఉంటుంది, మా అమ్మ కూడా దానికి వెళ్తుంది, దాని అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళు, అప్పుడు నీతోటి మాట్లాడుతుంది ఎవరో నీకు తెలుస్తుంది, ఆ తర్వాత చూద్దాము, నీది మొత్తం జీవితం అంతా అయితే ఉన్నట్టుంది, ఏమీ సెట్ అయినట్టే లేదు, సరే ఫస్ట్ అయితే దాన్ని చూడు, అది ఎక్కడో వెళ్ళి ఒక 40 రోజులు మెడిటేషన్ చెయ్యి,
ఆ తర్వాత నీ పరిస్థితులు మారితే ఉండు, లేకపోతే ఏదో నువ్వేమనుకున్నావో అదే చేద్దువు అని చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఆ విధంగా నేను డిసెంబర్ 30, 2019 అప్పుడు కట్టాలు వెళ్ళి వచ్చేవాళ్ళు ఈరోజు సింహపురికి వస్తున్నారు చాలామంది, నువ్వు రైల్వే స్టేషన్ వెళ్ళి వాళ్ళని కలువు, వాళ్ళు నీకు అడ్రస్ చెప్తారు అంటే అప్పుడు ఉదయాన్నే 6 గంటలకల్లా రైల్వే స్టేషన్ వెళ్ళి వాళ్ళని అందరినీ మీరు కట్టాల నుండి వస్తున్నారా అని చెప్పి అడిగి వాళ్ళ అడ్రస్ తీసుకున్నాను. అలాగా నేను 2020 జనవరి 5వ తారీఖు మొట్టమొదటిసారిగా మారుతి ధ్యాన పిరమిడ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఇంకెళ్ళాను, అందరూ వేళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు. సరే నేను కూడా అలాగే కూర్చున్నాను. ఒకసారి ఎవరో వచ్చారు, క్లాస్ చెప్పారు, వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడాను వెళ్ళిపోయాను ఇంటికి. ఇంకా నేనేం పెద్దగా వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు. మీరు ఈరోజు ఫస్ట్ టైం వచ్చారా అని అడిగారు. అవును అన్నాను. సరేనని చెప్పేసి ఇంకా నేను వెళ్ళిపోయాను. అంతకుముందు నేను కోడిగుడ్లు తినేదాన్ని, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకో నాకు ఆ కోడిగుడ్లు తినాలా అని అనిపించకపోయేసరికి సరేనని ఆ రోజంతా అలాగే ఉంచాను ఇంట్లోనే. తర్వాత మరుసటి రోజు తీసుకెళ్ళి మా పక్కింటి ఆవిడకి ఆ కోడిగుడ్లన్నీ ఇచ్చేసా. ఆమె ఏంటి ఎందుకు ఇచ్చేస్తున్నావు అంటే, ఏమో వీటిని తినబుద్ధి అవ్వటం లేదు నాకు, వద్దు అని చెప్పి ఆమెకి ఇచ్చేసాను. ఆ తర్వాత నుండి నాకు ఎవరూ చెప్పలేదు, నేను ఎవరిని అడగలేదు. కానీ ఉదయాన్నే 4 గంటలకు లేచి 7 గంటల దాకా అలాగే కళ్ళు మూసుకొని కూర్చుంటే అసలు ఏ ఆలోచనలు లేని స్థితిలో ఉండిపోతున్నా. తర్వాత మధ్యాహ్నము 2 గంటల నుండి ఇంకా ఇంట్లోనే ఉంటాను నేను, ఏమి వర్క్కి ఏమి వెళ్ళను. వంటంతా చేసేసుకొని 1 గంటకల్లా భోజనం అంతా అయిపోయిన తర్వాత 1 గంట బుక్ చదువుకునేదాన్ని. ఏదో ఒక బుక్లు, మామూలుగా నాకు ఆధ్యాత్మికంలోకి లేకముందు నుండి కూడా భగవంతుడి బుక్కులు చదివేదాన్ని, ఆ అలవాటు ఉంది. ఆ బుక్ 1 గంట చదువుకునేదాన్ని. ఆ తర్వాత 2 నుండి 4 దాకా మళ్ళీ మెడిటేషన్ చేసుకునేదాన్ని. మళ్ళీ సాయంత్రము 8 నుండి 10, ఫస్ట్ రోజు నుండి 6 గంటలు చేసేదాన్ని. అది ఎన్ని గంటలు చేయాలా ఏందా అనేది నాకేం తెలియదు, కానీ అలా కూర్చుంటున్నా అలా చేస్తున్నా అంతే, నాకు తెలియకుండానే జరుగుతూ ఉందన్నమాట ఈ ప్రక్రియ. అలాగ 3 రోజులకి చంద్రగ్రహణం వచ్చింది మనకి 2020లో జనవరిలో. ఆ చంద్రగ్రహణం రోజు వాళ్ళు నా నెంబర్ తీసుకొని ఫస్ట్ రోజు గ్రూప్లో యాడ్ చేసి, ఈరోజు చంద్రగ్రహణము, ఈరోజు నైటు క్లాస్ ఉంటుంది రండి అని, ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పి వాళ్ళు, ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది అని చెప్పి అన్నీ రాసి పంపించారు. సరేనని వెళ్ళాను. వెళ్తే నైట్ అన్నమాట, చంద్రగ్రహణం నైటే కదా. ఆ నైట్ క్లాస్ అంటే మేము సిటీకి అవుట్కట్స్లో ఉండడం వలన ఆ సెంటర్కి దగ్గరలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాను. మనం కొద్దిసేపు, ఆ అమ్మాయికి తెలుసు ఈ ధ్యానం గురించి, కానీ నాకు ఎప్పుడూ తను చెప్పలేదన్నమాట. ఇంకా 12 గంటల దాకా ఉండేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు 9 గంటలకల్లా వెళ్ళి కూర్చుంటే ఒక పావు గంటకే నెత్తిన బ్రహ్మరంధ్రంలో ఎలా ఉందంటే 2 గడ్డపారలు హోలేస్తున్నట్టుంది. మన ఇలాగ దించి ఇలా చుట్టూ తిప్పితే కన్నం ఎలా పడుతుందో అలాగా తిప్పుతూ ఉన్నట్టుంది. విపరీతమైన తలనొప్పి, పోటు, అసలు గడిగడికి తలలో చేయబెట్టి చూసుకునేదాన్ని, ఏంది తల పగిలిపోతుంది ఏంటి ఇంత నొప్పిగా ఉంది అని. చేయి పెడితే ఏమీ లేదు, అక్కడ హోలు లేదు ఏమీ లేదు, కానీ చెయ్యి మళ్ళీ వేళల్లో వేళ్ళు పెడితే చెయ్యి అక్కడంతా హోలేస్తున్నట్టు విపరీతమైన బాధ, అసలు నొప్పి భరించలేకున్నాను. అది అలా ఉండగా ఒక గంటన్నర సేపు ఆ ప్రాసెస్ అలా జరిగింది. దాని తర్వాత థర్డ్ ఐ ఓపెన్ అనేది అప్పుడు తెలీదు, కానీ మళ్ళీ అక్కడ బాగా విపరీతమైన నొప్పి వస్తుంది. ఇదేంటి 2-3 చోట్ల వెళ్ళి ఇలా హోల్ వేసి తలంతా పగలగొట్టేస్తున్నట్టున్నారు. నా సమస్యలు రోజు కొంచెం చంపితే ఈ ధ్యానం ఏంది ఒకరోజు చంపేసేటట్టుంది నన్ను అని నాకు అనిపించి, ఆ రోజు భాస్కర్ రెడ్డి ఏం చెప్పారంటే, మా సెంటర్ నడిపే అతని పేరు భాస్కర్ రెడ్డి అనమాట. ఆయన, మీరు కాళ్ళు చేతులు కావాలంటే తీసుకోండి, కానీ మీరు కళ్ళు తీయద్దు అని చెప్పారు. కళ్ళు తీస్తే ఆ జరిగే ప్రాసెస్ ఆగిపోతుంది అని.
ఇంకా అందుకనేసి చెయ్యి మాత్రం తీసుకొని గడిగడికి తల మీద ఈ తాడైన దగ్గర చూసుకునేదాన్ని, కానీ కళ్ళు మాత్రం విప్పేదాన్ని కాదు. ఇంకా అలాగా 9 నుండి 1 గంట దాకా కూర్చునేసరికి ఇంకా నేను కూర్చోలేనని కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. విపరీతమైన బాధ, ఏడుస్తూ కూర్చొనే ఉన్నా. అలాగే 1 గంటకు లేచి ఇంకొద్దండి వెళ్ళిపోదాము అని అంటే, ఏమి అంటే ఇక్కడ అంతాను నాకు బాధగా ఉంది, నేను ఉండలేను, సరే వెళ్ళిపోదాం పదా అని ఆవిడ లేవగొట్టి వెళ్ళిపోయామన్నమాట. మేము ఇద్దరం నడిచి వాళ్ళ ఇంటికి. ఫస్ట్ టైము నాకు అక్కడ అలా జరిగింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు ధ్యానంలో కూర్చొని ఉంటే నాలాంటి ఆవిడ సేమ్ నేను ఎలా ఉన్నానో అలాగ అద్దంలో నేను చూసుకున్నట్టు ఒక ఆవిడ వచ్చి ముందు నిలబడింది. నవ్వుతూ ఉంది నా సాయి చూసి. అమ్మో ఈమె కావాలా దెయ్యము, ఈమె నా లోపల ఉండి నేను చచ్చిపోతే ఆవిడ చచ్చిపోవాలా అని భయంతో నన్ను చచ్చిపోవద్దు అని చెప్పింది ఈవిడే అని అనుకొని, ఎవరు నువ్వు, నీకేం కావాలి ఏంటి అని అడిగితే ఆమె మాత్రం నా సాయి చూసి నవ్వుతుంది, కానీ ఏమీ జవాబే చెప్పడం లేదు. జవాబే చెప్పకపోతే ఏంటి ఈవిడ నాలాగే ఉంది, దెయ్యం అంటే నాలాగే ఎందుకుంది అని నాకు రకరకాలైన ఆలోచనలు ఉన్నాయి లోపల. కానీ ఆమెను చూస్తూనే ఉన్నా. ఆమె కొద్దిసేపు నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. చెప్పకపోగా నేను వెళ్ళిపోతాను అని చెయ్యాలా చూపించింది బయటకి. అప్పుడు నేను ఏమన్నానంటే, నాకు అసలు తెలీదు ఆత్మ అని ఇంకా దెయ్యం అని నేను ఫిక్స్ అయి ఉన్నా. సరే వెళ్ళిపోతాను అంటున్నావు కదా, వెళ్తే దోమలు వస్తాయి తలుపేసి వెళ్ళు అని అన్నాను. ఆమె బయటికి వెళ్ళి తలుపు తీసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ తలుపేసి లోపలికి తలపెట్టి చూసి పెద్దగా నవ్వి మళ్ళీ తలుపేసి వెళ్ళిపోయింది. అది ఫస్ట్ 4వ రోజే నాకు వచ్చిన మొట్టమొదటి అనుభవం అన్నమాట. ఆ తెల్లవారి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ సీనియర్ మాస్టర్ కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన చెప్పారు, అది దెయ్యం కాదు నీ ఆత్మ అని అన్నారు. నీ ఆత్మ అంటే ఆత్మ ఎట్టుంటుందండి, నేను చచ్చిపోతే కదా బయటకు వచ్చేది ఆత్మ, నేను చచ్చిపోకుండా ఎలా వస్తుంది ఆత్మ అంటే అది తెలియని వాళ్ళకి. కానీ నీ ఆత్మ పరిపక్వతగా ఉంది, అది బయటకు రావాలని సిద్ధంగా ఉండడం వలన నేను నీ ధ్యానంలోకి అదే తీసుకొని వచ్చింది, అందుకననేసి అది బయటికి మీకు చూడగానే వెంటనే బయటకు వచ్చింది, అది ఆత్మేను దెయ్యం కాదు అని చెప్పడం జరిగిందనమాట. దాని తర్వాత నుండి నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి ఎన్నో రోజుకి ఒక కాలు వాస్తుంది, ఒక 4 రోజులు నొప్పి ఉంటుంది, ఓ చెయ్యి వాస్తుంది, ఒక 4 రోజులు నొప్పి ఉంటుంది, ఇది తగ్గేసరికి అది తగ్గేసరికి ఇది, అలా శరీరం మొత్తము ఎన్ని రకాలుగా ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది, టర్న్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది అలా టర్న్ అవుతూ ఉండగా ఏం జరుగుతుంది అంటే, అసలు కొంచెం సేపు బియ్యం కడిగి పెట్టానా వచ్చి పడుకుంటా, మళ్ళీ వెళ్తా, అలాగా పడుకోవడం లేచి వెళ్ళడం, పడుకుంటూ లేస్తూ పనులు చేసుకుంటా. ఎక్కడికైనా ఎక్కువ దూరం బస్సులో గట్రా వెళ్ళాలన్నా భయపడతా, ఎందుకంటే సీట్ దొరుకుతుందో లేదో, సీట్ లేదనుకోండి అప్పుడు నేను నిలబడుకోవడం కష్టమవుతుంది అనేసి. ఆ విధంగా నేను ఎక్కువ అసలు అది ఎవరికి తెలీదు, చెప్పలేను. ఈరోజు ఏళ్ళంతా విపరీతమైన నొప్పి ఉంటుంది 4 రోజులు. 5వ రోజుకి అది తగ్గిపోయి ఇంకొక దగ్గర వస్తుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏమీ లేదు అంటారు. కానీ నా లోపల ఏవో సరికాని ఆత్మలు ఉన్నాయి అని నాకు ధ్యానంలో తెలిసిందనమాట. అది ఎలా తెలిసింది అంటే, ఇప్పుడు నాలాంటి ఆత్మ బయటకు వచ్చింది అన్న తర్వాత ఒక 2-3 రోజులకి మళ్ళీ ఇంకొకటి ఏదో నాకు తెలీదు, అది తోకుంది, 2 చేతులు ఉన్నాయి, ఒక తల ఉంది, ఒక పెద్ద కళ్ళు ఇలా నా ముందుకు వచ్చి కళ్ళు ఒక్కసారిగా ఇప్పేసరికి నేను ఎగిరి పడ్డాను భయపడి కుర్చీలో. అది వచ్చిన తర్వాత అది అలాగా ఊగుతూ ఉంది గాల్లోనే. నువ్వెవరు, ఏంటి, నీకేమన్నా హెల్ప్ కావాలా, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని నేను ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉంటే అది కూడా ఏమీ జవాబు చెప్పడం లేదు. చెప్పకపోగా ఇది ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ అని నాకు భయం వేస్తూ ఉందన్నమాట. నాలో నుండి వస్తున్నాయని అనిపిస్తుంది నాకు, కానీ నాకు తెలియట్లేదు, చూడట్లేదు నేను. ఇంకప్పుడు అది నీకేమన్నా హెల్ప్ కావాలా ఏంటి అని నేను దాంతో మాట్లాడుతూ ఉంటే సడన్గా అనుకోకుండా ఒక అగ్ని వచ్చేసింది అక్కడికి. ఆ అగ్ని వచ్చేసరికి ఆ అగ్నిలోకి వెళ్ళిపోయి ఇది పోయి మండుతుంది, పడిపోయింది దాంట్లో.
అయ్యయ్యో ఇది ఏంటో పడిపోతుంది, చచ్చిపోద్దేమో మంటలో పడి అని నేను లేచి దానికి ఏమన్నా పట్టుకున్న హెల్ప్ చేద్దాం, బయట వేద్దామని లేచేసరికి అది వెళ్ళిపోయి ఆ అగ్నిలో పడిపోయి చచ్చిపోయింది అన్నమాట, కాలిపోయింది. అది అలా వచ్చింది. ఆ అనుభవం వచ్చిన తర్వాత నుండి నాలో ఈ కాళ్ళు వాయటం, నొప్పులు ఇట్లాంటి, అంటే ఈ చిన్నయే కానీ చెప్పుకోవడానికి భలే హింసించేవి, అవి తగ్గడం మొదలయ్యి నాకు కొంచెం ఏదో తెలియని హుషారొచ్చి నేను యాక్టివ్గా ఉంటున్నా. మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ అలాంటిదే ఇంకొకటి వచ్చింది. అది ఓన్లీ అప్పుడు అది ఎలా వస్తుంది అంటే, నాకు ధ్యానంలో ఒక అద్దం తెచ్చి అద్దం చూసుకోమంటున్నారు నా మొహాన్ని. ఎందుకు నా మొహాన్ని అద్దంలో చూసుకోమంటున్నారు? నేను రోజు చూసుకునేదే కదా, నా మొహం నాకు తెలుసు కదా అంటే, కాదు అద్దంలో చూసుకో అని మాటలు వినపడేవి. నాకు ఆ మాటలు వినపడినప్పుడు నేను గుర్తుపట్టాను. అంటే నేను ఫస్ట్ ట్రైన్ దగ్గరికి వెళ్ళి చనిపోవాలి అనుకున్నప్పుడు ఏదైతే వద్దు అని చెప్పిన వాయిస్ ఉందో, ఇప్పుడు అద్దం తెచ్చి మొహం అద్దంలో చూసుకో అనే వాయిస్, ఈ రెండు ఒకటేనని అప్పుడు తెలుసుకున్నా. అప్పుడు అది లోపల నుండి వస్తుంది ఆ వాయిస్ అని నేను గ్రహించాను అన్నమాట. అప్పుడు సరేనని అద్దంలో చూసుకున్నాను నా మొహం. చూసుకుంటే నేను ఒక్కసారిగా భయపడిపోయి, కళ్ళు అయితే తీయట్లేదు కానీ ఒక్కసారిగా గట్టిగా అరిచి మళ్ళీ కుర్చీలో అలాగే ఎగిరి కుర్చీలో పడ్డట్టు అయిపోయా. ఎందుకు చూపిస్తుంది అంటే, అద్దంలో నా మొహం సగం ఉంది, ఇంకొక ఏదో వికృతి రూపంలో సగం ఉంది నా మొహంలోనే. ముక్కుకి సరి సమానంగా యువతలకి ఒక రకం ఉంది, యువతలకి ఇంకొక రకం ఉంది. అది చూసి నేను చూసుకొని అదిరిపోయి అలా అయిపోయి తర్వాత వితిన్ సెకండ్లలో ధ్యానంలో నుండి బయటకు వచ్చేసాను. ఆ విధంగా ఇంకొక ఆత్మ నాలో నుండి వెళ్ళిపోయింది అని చూపించి వెళ్ళిపోయిందనమాట. చూపించి వెళ్ళిపోవడంతో ఇంకక్కడి నుండి నేను చక్కగా ఏ పని చేసినా అలసట ఉండేది కాదు, ఏ పనైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది, ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించేది. అసలు ఇంకేమి నాకు ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నా ఆరోగ్యపరంగా. అంతకుముందు నేను వంగి ఏమైనా పని చేయాలంటే నడుము ఆపరేషన్ అయ్యింది, అది ఫెయిల్యూర్ అయ్యిందనమాట. అది క్రాక్ ఉందని నేను ఎక్కువ వంగలేను, కింద కూర్చోలేను, చెమ్మలేను, ఏం చేయలేను. కానీ ఇలాగ 2 ఆత్మలు నా నుండి వెళ్ళిపోయిన తర్వాత మాత్రము నేను ఆటోమేటిక్గా రాని రోజు నేను వంగి చిమ్ముకోవడం, కడుక్కోవడం చేస్తే నాకు నడుము నొప్పి అనిపించేది కాదు. అయ్యో బాబోయ్, ఈ 2 ఉండడం వలన నన్ను ఎక్కువ సతాయించాయేమో, అవి 2 వెళ్ళిపోయేసరికి నేను ఇప్పుడు చాలా బాగయ్యానని చాలా సంతోషంగా నేను పనులన్నీ చేసుకునేదాన్ని. ఇంకా ఆ తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రి వచ్చింది. శివరాత్రి వస్తే నందనమారెళ్ళ గురువు గారు వస్తారు అని నేను అప్పటిదాకా నాకు గురువు తెలీదు, ఏమీ తెలియదు అనమాట. అసలు ఆయన ఊరికి ఆ గోడల మీద ఆ ఫోటోలు పెట్టుంటే చూడడమే, అంతవరకే. నేను ధ్యానంలోకి వచ్చిన రోజు నుండి మాత్రము ధ్యానము ఇలాగ కూర్చోవడము అంటే ఎక్కువ హనుమాన్ని చూస్తాం. ఆంజనేయ స్వామి ధ్యాన స్థితిలో ఉండగా ఎక్కువ ఫోటోలు, బొమ్మలు అవన్నీ చూస్తున్నా. అందుకని ఆయన్ని ఇన్వైట్ చేసేదాన్ని, ఇంకెవరిని ఇన్వైట్ చేసేదాన్ని కాదు. నాకు ధ్యానం నేర్పించు, నేను ఎక్కువసేపు కూర్చునేటట్టు నాకు శక్తిని కలిగించు అని చెప్పి నాకు తెలిసిన పరిభాషలో నేను ఆయన్ని పిలిచేదాన్ని. ఒక 4-5 రోజులకి ఆయన రావడం మొదలుపెట్టారు అంటే నీకు ఎలా తెలుసు అని అడగచ్చు. కానీ హనుమా రా నా పక్కన కూర్చో, నాకు ఇది నేర్పు అది నేర్పు అంటే వైబ్రేషన్ వచ్చేది. వచ్చేసారు అని అనుకొని నేను ఇంకా అలాగా అసలు ఎలాంటి ఆలోచనలు లేని స్థితిలోనే ఉండిపోయేదాన్ని. 1, 2 గంటలు, 3 గంటలైనా. అట్లా ఫస్ట్ నాకు ఆధ్యాత్మిక అసలు నేర్పిన గురువు ఎవరు అంటే హనుమంతుల వారు. ఆ తర్వాత నుండి ఇంకా నేను బుక్స్ కొనుక్కొని చదువుకోవడం అనేది, మొట్టమొదట సమస్య ఆధ్యాత్మిక పరిష్కారము 12 ట్యాబ్లెట్స్ అనే ఈ 2 బుక్కులు కొనుక్కున్నాను మా సెంటర్లో. ఆ సెంటర్లో కొనుక్కొని అవి చదువుతూ ఉండేదాన్ని. అది చదువుతూ ఉంటే ఇంకా ఫిబ్రవరిలో ఈ గురువు గారు వస్తారు. ఈయనే అసలు ఈ ఆధ్యాత్మికతను ఈ ప్రపంచానికి అంత నేర్పించిన ఆయన్ని మీరు చూడలేదు కదా, మేము అందరం వెళ్తున్నాము రండి అని పిలవడం జరిగిందనమాట. అప్పుడు మా ఆయన ఉద్యోగరీత్యా బీహార్లో ఉన్నారు, నేనేమో కొత్తగా ఇల్లు కట్టించుకుంటా ముసునూరులో అక్కడే ఉంటున్నా, ఇంటికి దగ్గరలోనే. ఫోన్ చేసి చెప్పాను,
నేను ఫస్ట్ ఈ ధ్యానానికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, నాకు తెలీదు, మీ ఇష్టము అని అనడం జరిగిందనమాట. అని అంటే ఇంకా ప్రతి ఆదివారం వెళ్ళేటప్పుడు చెప్తున్నా, వచ్చినాక చెప్తున్నా. అలాగే ఈ నందనమారెళ్ళు వెళ్ళేదానికి కూడా అడిగాను. అడిగితే నాకు తెలీదు, నీ ఇష్టము అని అన్నారు. సరే అందరూ ఏమో మళ్ళీ బీహార్ వెళ్ళిపోతావేమో, గురువుగారిని చూడకుండా వెళ్ళిపోతావు, సరే ఫస్ట్ గురువుగారిని చూద్దురా అని చెప్పి అందరూ అక్కడ సెంటర్లో ఫ్రెండ్స్ అందరూ పిలుస్తున్నారనమాట. సరే వెళ్ళాలా అనిపించింది నాకు కూడా. అప్పుడు అడిగితే ఈ మాట అన్నారు కదా అని నేను బయలుదేరి వెళ్ళిపోయే రోజు ఎర్లీ మార్నింగు మీ వారు వస్తున్నారు అని చెప్పి నాకు మళ్ళీ ఇన్నర్ వాయిస్ వినపడింది. అది 3వసారి. అప్పటికి ఫస్ట్ అసలు ధ్యానంలోకి రాకముందు ఒకసారి వినపడింది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత అద్దం చూసుకొని ఒకసారి వినపడింది, మళ్ళీ ఇప్పుడు మీ వారు వస్తున్నారని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇదేంటి మా వారు నీకెలా తెలుసు అంటే మళ్ళీ 3 సార్లు చెప్పింది అదే మాట. సరేనని ధ్యానంలో నుండి బయటకు వచ్చినాక ఫోన్ చేసి మీరు సెలవు వస్తున్నారా అంటే ఎవరు చెప్పారు, నేను సెలవు రావట్లేదు, ఏం రావట్లేదని అతను అబద్ధం చెప్పాడు. కానీ ఇన్నర్ మాత్రం నిజమే చెప్పిందనమాట. సరేనని నేను పక్క పోర్షన్లో ఉన్న ఆమెకి నేను ఇలాగా ఆమెకి ధ్యానం సెంటర్ ఇవన్నీ అంటే ఏం తెలియదని గుడికి వెళ్తున్నాను, శివరాత్రి కదా అందరూ వెళ్తున్నారు, నేను రేపు పొద్దున వస్తానని చెప్పి వెళ్ళిపోయా. మా వారు ఏం చేశారు, ఆ రోజు సెలవు పెట్టుకొని శివరాత్రి రోజు ఫ్లైట్కి వచ్చారు. ఫ్లైట్కి రావడంతో ఉదయం నుండి రాత్రి 9 గంటలకల్లా వచ్చేసారు. అదే ట్రైన్కి అయితే 2 రోజులు పడుతుంది అన్నమాట. వచ్చేసరికి ఇంక నేను లేను ఇంట్లో, తాళం బాలు కొట్టుకొని ఇంట్లో వెళ్ళిపోయారు. పక్కన ఆమెను అడిగారంటే ఎక్కడికి వెళ్ళింది అని. ఆవిడుండి ఏదో శివాలయం వెళ్ళారంటయ్యా వాళ్ళందరూ, అందుకని వెళ్ళింది ఆ అమ్మాయి కూడాను, నువ్వు వచ్చేది తెలియదేమో లేకపోతే తాళం ఇచ్చేది అని చెప్పడం జరిగింది. చెప్తే సరేనని ఆయన ఏం చేశారు, తాళం బాలు కొట్టుకొని నైట్ అంతా ఇంట్లో ఉండి తెల్లవారి పొద్దున్నే లేచి మా అత్తయ్య వాళ్ళు కావల్లో ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు గడిపెట్టి. నేను 9 గంటలకు వచ్చేసరికి ఈ గడి చూసి షాక్ అయ్యా. ఇదేంటి తాళం వేసి వెళ్ళాను, గడి ఎట్లా వచ్చిందా అంటే అమ్మ రాత్రి మీ ఆయన వచ్చారు, తాళం బాలు కొట్టి ఇంట్లో ఉన్నారు, తెల్లవారి పొద్దున వెళ్ళిపోయారు అని. అసలు ఇంకా సరేనని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వచ్చాను అని అన్నారు. ఇంక సరే మరి నేనేమీ మాట్లాడలేదన్నమాట. ఇంకా టిఫిన్ చేశాను, రాలేదు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేశాను, రాలేదు. మళ్ళీ సాయంత్రం చపాతీ చేసి నేను తిని ధ్యానంలో తలుపులన్నీ దగ్గరికి వేసి ధ్యానంలో కూర్చున్నా. ఆయన 9:30 10 గంటలకి వచ్చి తలుపు గడి తీసుకొని బండి లోపల పెట్టి వస్తా ఫోన్లో ఎవరు లేరు నా కోసం ఎదురు చూసేవాళ్ళు, నేనే తలుపులు తాళాలు పాల్గొట్టుకొని వచ్చి లోపల ఉండాల్సి వచ్చిందా అని ఏదో ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నారు. నేను ఇంక ధ్యానంలో నుండి లేస్తూ ఎందుకు అట్లా చెప్తే ఏమైనా ఒరిగేది ఉందా, ఎవరైనా ఏమన్నా హెల్ప్ చేసేది ఉందా, అయినా మీరు వస్తానని చెప్పలేదు, లేదు నన్ను వెళ్ళొద్దని చెప్పలేదు, మీ ఇష్టం అన్నారు, అందుకే నేను వెళ్ళాను, అయినా అప్పటికి అడిగాను కదా మీరు వస్తున్నారా అని, మీరే నాకు సెలవు లేదు అన్నారు, మళ్ళీ ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని నేను ఈ మాట అన్నా. అంటే నేను నెత్తికి పిరమిడ్ పెట్టుకొని కూర్చొని ఉన్నా, ఆ పిరమిడ్ తీసి చేతిలో పట్టుకొని ఉన్నా అంతే. ఆయన లోపలికి వచ్చి నన్ను 2 చేతులతోటి గట్టిగా ఎట్టంటట్ట ఆయన ఇష్టాసారంగా కొట్టారు. నాకు ఆ దెబ్బలేమీ తగలడంలా, కానీ ఏదో ఒక తెర అడ్డపడ్డట్టుంది నాకు అతనికి మధ్యలో. అతని చెయ్యి వచ్చి నా మొహం మీద ఒంటి దాకా ఉంది, కానీ నాకు దెబ్బలు తగలట్లా. ఇంకా ఏం జరుగుతుందని నేను షాక్ అయ్యి చూస్తూ ఉన్నా, వింతగా చూస్తున్నా. అతను కొడుతుంటే ఏం జరుగుతుంది అసలు అని. ఆయన ఇష్టాసారంగా కొట్టేసి ఎందుకు నీ బతుకు సావు అని చెప్పి తోసేస్తే పోయి నేను తలుపు మీద పడి తలుపు దెబ్బ తగిలింది నాకు. ఆ తర్వాత నేను అప్పుడు అనుకున్న, ఓ హనుమ ఈ దెబ్బలన్నీ తీసుకున్నాడు, అందుకే నాకు దెబ్బలు తగలేదు, అసలు నాకు ఏమీ ఒక్కటి కూడా స్పర్శే లేదు శరీరం మీద, హనుమే నా దగ్గరే ఉండి ఇప్పుడు ఆ హనుమే ఈ దెబ్బల్ని తీసుకున్నాడు, తనే దెబ్బలు తిన్నాడు అని అనుకొని ఆయనకి క్షమాపణ చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే మంచం మీద కూర్చొని 2 చేతుల్ని నొక్కుకుంటున్నాడు. అంటే ఏదైనా ఎంత దెబ్బలు తగులుతాయో ఆ విధంగా ఒక చెయ్యిని ఒకదాన్ని నొక్కుకుంటున్నాడు. నేనుండి ఏమి అంతలావును కొట్టారా, చేతులు నొప్పులు వచ్చేటట్టు అని అంటే మొహం బగలు కొడతాను మాట్లాడితే అని చెప్పి ఇంకా ఆయన మళ్ళీ సీరియస్ అయితే
నేను సరేనని గమ్ముగా వెళ్ళిపోయి ఇంకో రూమ్లో పడుకుండిపోయాను. అలాగ అసలు ఈ రోజుల్లో ఒక మనిషిని కాపాడడానికి భగవంతుడు వస్తాడా అంటే నిదర్శనం అదే. ఇంకా ఆ తర్వాత నుండి కూడా ఇంకా అన్నారు, రేపటి నుండి ధ్యానము గీనము అని అటు వెళ్ళి ఇటు వెళ్ళి పొద్దుల గుహలు అక్కడ ఇక్కడ కూర్చొని వచ్చి అలా చెయ్యి, నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను, నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు, ధ్యానం లేదు ఏమీ లేదని తిట్టారనమాట. ఇంక సరేనని ఇంక పని ఉన్న డబ్బులు వచ్చేసాయి, ఇంక మళ్ళీ మేము బీహార్ వెళ్ళిపోతాము, మళ్ళీ డబ్బులు ఏదో ఒక సర్దుబాటు అయ్యే వరకు అని అనుకుంటున్నాం అన్నమాట. ఇంకా 2-3 వారాలు సెలవు పెట్టొచ్చారు. ఈ 2-3 వారాలు కూడా ఈయన పోనొచ్చేటట్లేరు. ఇంకా తర్వాత బీహార్ వెళ్ళిపోతే ఎలాగ సెంటర్ లేదు ఏమీ లేదు అని నేను దిగులు పడతా ఉన్నాను. మళ్ళీ ధ్యానం మాత్రము ఈ 3 గంటలకు లేచి 5 గంటల దాకా చేసుకుంటున్నా. మళ్ళీ ఆయన లేచేసరికల్లా నేను లేచి నా పనులన్నీ నేను చేసుకుంటున్నా. మధ్యాహ్నం ఆయన భోజనం తిని వెళ్ళిపోయాక నేను చేసుకుంటున్నా. మళ్ళీ నైటు నా టైమింగ్స్ నేను ఈ 6-7 గంటల టైమింగ్స్ మాత్రం ఆయన లేనప్పుడు ఉన్నప్పుడు ఎలాగో ఒకలాగా సర్దుబాటు చేసి నేను చేసేసుకుంటున్నాను అనమాట. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఒక వారం వెళ్ళాల, రెండో వారం కూడా వెళ్ళలేదు. 3వ వారానికి ఒక ధ్యానంలో ఒక ఆమె వచ్చి నాకు పక్కన ఇంకొక ఆమె కూర్చొని ఉంది. ఆమెతో చెప్తుంది, అమ్మ ఈమెని తీసుకొని సెంటర్కి తీసుకురా నువ్వు రేపు అంటుంది. ఆమె దగ్గర ఆమె అసలు ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ చెప్పే ఆమె ఎవరు, అదేదో నేరుగా ఆమెకే చెప్పచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు అన్నట్టు ఆమె అడుగుతుంటే ఆమె పట్టించుకోకుండా నువ్వు ఈవిని సెంటర్కి తీసుకొని రా రేపు అని చెప్పడం జరిగిందనమాట. చెప్తే సరేనని ఆమె వెళ్ళిపోయింది. ఆ మాట చెప్పి నేను ధ్యానంలో జరిగింది ఇదంతా. ఆ తర్వాత నేనేం చేశాను అంటే, అక్క నువ్వు సెంటర్కి వెళ్తావా అని అడుగుతున్నా. ఆమె ఎవరో మరి తెలియదు నాకు సెంటర్ లేదు ఏమీ లేదు నాకు తెలీదు. ఏందో ఆమె నీ సాయి చూపించి ఆ సెంటర్కి తీసుకురా అని అంటుంది. అదేదో నీకే చెప్పొచ్చు కదా అన్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని చెప్పడం జరిగింది. ఈమె నన్ను సెంటర్కి ఎందుకు రమ్మంటుందో, ఈమె ఎవరో నన్ను సెంటర్కి రమ్మంటుంది అంటే అని నేను అనుకుంటుండగా ఒక ఆయన జంగమదేవర ఇంటి ముందు వచ్చి భిక్షాందేహి మాత భిక్షాందేహి అని అన్నారనమాట. ఎవరో స్వామీజీ అడుగుతున్నారు భిక్షమేమని, నేను మళ్ళీ వస్తాను అని గబగబా ఆమె దగ్గర నుండి లేచి వచ్చి ఆయన జోల్లో చూస్తే బియ్యం ఉన్నాయి. ఆ బియ్యం చూసి గబగబా ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసు నిండా బియ్యం ఉంచుకొని వస్తుంటే ఈవిడ మళ్ళీ నాకు ఎదురొచ్చి మాధురి అని చేయబట్టుకునేసరికి నేనన్నా నాకు ఆయనకి బియ్యం వేసి వచ్చిన తర్వాత మాట్లాడతాను ఉండండి అని ఆగి ఆ మాట చెప్పాను. ఆయన వెళ్ళిపోయారు ఆ స్వామీజీ. ఇదేంటి స్వామి వచ్చేసరికి వెళ్ళిపోయారే అంటే ఆమె అంటుంది, ఆ వచ్చిన ఆయన జంగం దేవరా ఎవరింట్లోనూ ఏమీ అడగడు, ఎప్పుడు ఏంటో మీ ఇంట్లోనే భిక్షం అడిగారు, భిక్షం వేసుంటే ఇంకెలా ఉండేదో నీ యోగము, భిక్షం అడిగారు అదే చాలే అంటుంది. అవునా, ఈ వచ్చిన ఆయన జంగం దేవరా, అయితే ఆ వచ్చిన ఆమె పార్వతీదేవి ఏమో, సరే వీళ్ళిద్దరే కానీ వచ్చిన్నట్టయితే నా కోసము మా ఆయన ఈ సెంటర్కి వెళ్ళొద్దు కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా అన్నారు కదా, అలా కాకుండా నేను సెంటర్కి వెళ్తా. ఈ వచ్చిన వాళ్ళు కాకుండా నేనేదో బ్రహ్మో కలో అయితే ఇంక నేను నాకు సెంటర్ లేదు ఏమీ లేదు అని నేను అనుకోవడం జరిగిందనమాట. అనుకోవడం జరిగిన తర్వాత ఇంకా సరేనని గమ్ముగా ఉన్నాను. తెల్లవారులేసి ఏంటి ఇలా వచ్చింది, నేను మళ్ళీ సెంటర్కి వెళ్తానా, ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాను. ఆ రోజంతా ఏమీ తెలియలేదు. మరుసటి రోజు సాయంకాలము మెసేజ్ పెట్టారు, గురువుగారు ఎక్కడికో వెళ్తూ ఆ రూట్ ఏదో బాగలేదని ఆగిపోయి కావలు వస్తున్నారు, మీరు రండి అని చెప్పి నేను అప్పుడు అనుకున్న, ఈ గురువుని చూడడానికి ఆనందన మారెళ్ళు వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తే కర్మలు పోతాయి, ఏదో ఎనర్జీ వచ్చేస్తుంది అని ఏదేదో మాటలు చెప్పారు అందరూ. ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఏమీ లేదు. కానీ ఇంటికి వచ్చి దెబ్బలైతే తిన్నాను. కానీ మళ్ళీ ఏంటి గురువు గారు వస్తారు అంటున్నారు, ఈయన్ని చూసే భాగ్యము దగ్గరికి వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చే భాగ్యం ఉందేమో నాకు, అందుకే వస్తున్నారేమో. సరే అయినా ముందుగా ఈ వచ్చిన వాళ్ళే ఈ పార్వతీ పరమేశ్వరులుగానైతే
మనకి మా వారు పంపిస్తారని ఇంకా ఫిక్స్ అయ్యున్నా. మరుసటి రోజు తెల్లవారి పొద్దున ఫోన్ చేశారు, ఈరోజు 10-11 గంటలకు గురువు గారు వస్తారు, అందరూ రండి అని. సరేనని ఇంకా నేను వంట అంతా చేసి పెట్టి ఇంకా నేను వాళ్ళ మీదే భారం వేసి మా ఆయనకి ఫోన్ చేసా. పని దగ్గర ఉన్నారనమాట. ఏమండి ఇలాగా గురువు గారు వస్తున్నారు కాబట్టి నేను వెళ్ళనా అని. వంట చేసావా అన్నారు. వంట చేశాను అన్న. పని అంతా అయిందా అంటే అయింది అని. నువ్వు స్నానం చేసి రెడీ అయ్యావా అంటే అవును అన్నాను. సరే అయితే నేను వస్తున్నాను వేరే పని మీద ఇంటికి, అప్పుడు నేను తీసుకొని వెళ్తానులే, రెడీగా ఉండు అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, నన్ను పిలిచింది ముందు గురువు గారు వస్తారని పిలిచి పోయింది పార్వతీ పరమేశ్వరులే. అందుకే అసలుకి ఇంక నేను కాళ్ళెర కొడతాను, పోవటానికే లేదు అన్న ఆయన నన్ను తీసుకొని వెళ్ళి సెంటర్లో వదిలిపెడతాను అన్నారు. కాబట్టి నన్ను పిలిచిపోయింది వాళ్ళేనని చాలా సంతోషంతో వెళ్ళడం జరిగిందనమాట. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఏఎంసీ ఛానల్ వారికి నా ధన్యవాదాలు.